హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు హీరో వీదా VX2 సిరీస్ లాంచ్ అయ్యి చాలా రోజులు అయింది. నేను వీడియో కోసం చాలా ట్రై చేశాను, కొంచెం కుదరలేదు. అండ్ ఫైనల్ గా ఈ రోజు వీదా VX2కి సంబంధించి వీదా VX2 ప్లస్ వేరియంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ వీదా VX2 కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ వీదా VX2 గో వీదా VX2 ప్లస్ ఆల్మోస్ట్ ఏమంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత, బ్యాటరీ రేటింగ్ ఎంత, మోటార్ పర్ఫార్మెన్స్ ఎంత, అలా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ప్రైస్ పరంగా కొంచెం కాంట్రవర్సీ కూడా ఉందన్నమాట, అది కూడా అయితే చెప్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరికి అయితే ఉన్నాము, ఇంకా 2,000 సబ్స్క్రైబ్ చేస్తే 20,000 అయిపోతాము. సో సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ గురించి కొంచెం గట్టిగానే మాట్లాడుకుందాం. ఏంది అంటే జనరల్గా కంపెనీ లాంచ్ చేసినప్పుడు అండర్ 1 lakh అని చేసి చెప్పాను అనమాట వీదా VX2 ప్లస్ ప్రైజ్. సో అప్పుడు చాలా మంది నాతో సహా చాలా మంది మంచి ప్రైజే, మంచి డీలే ఆ ప్రైజ్ కనేసి చాలా మంది చెప్పాను. బట్ ప్రెసెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కర్నూలులో 1,10,000 రూపీస్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైజ్. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే జనరల్గా ఏ బండ్లకైనా కానీ 12,000 నుంచి 15,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్ కానీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ, పీడీ ఇన్స్పెక్షన్ అలా అనేసి. బట్ వీళ్ళు మాత్రం దాదాపు ఒక 18,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,28,000 అయితే చెప్తున్నారు కర్నూలు వాళ్ళు. సో మీ దగ్గర అంటే మీరు ఏ లొకేషన్ ఉన్నారో కింద కామెంట్ చేసి అక్కడ ఎంత ఉందో మీకు తెలిస్తే ఆన్ రోడ్ ప్రైస్ చెప్పండి, కింద కామెంట్స్లో తెలుస్తుంది ఎంత వేరియేషన్ వస్తుంది అనేసి. అది 18,000 ఎక్స్ట్రా అనేది చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. లేదు బండి మాకు ఇష్టమైంది అంత పెట్టలేము అనుకుంటే మాత్రం మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్లిప్కార్ట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి బై ప్రోడక్ట్ ఉంది, ఆ క్లిక్ అయితే చేయండి. లేదా అమెజాన్ పరంగా చూసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడైతే అక్కడ నుంచి పర్చేజ్ చేయండి. సో అమెజాన్లో దాదాపుగా 11,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది, కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకరు తీసుకోవాలనుకుంటే కూడా కొంచెం ప్రైస్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి ప్రైస్ పరంగా. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో డిజైన్ పరంగా చూసుకోండి ఆల్మోస్ట్ ఇది సేమ్ ఒక పెట్రోల్ స్కూటర్ లానే తీసుకొచ్చారనమాట. జస్ట్ లైక్ మన టీవీఎస్ ఐక్యూబీ ఎలాగైతే ఉందో అదే విధంగా అయితే తీసుకొచ్చారు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ హెడ్ ల్యాంప్ మాత్రం మనకి వీదా V2 సిరీస్ ఉంది కదా, అలా అదే హెడ్ ల్యాంప్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీదా VX2 ప్లస్ వచ్చేసి బ్యాక్ ప్రొఫైల్ చూడండి. సో ఈ బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు, ఇండికేటర్స్ అయితే పక్కన కిందికి అయితే ఇచ్చారు. అండ్ వీదా VX2 గో కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఏం చేంజెస్ ఉండవు డిజైన్ పరంగా. వీదా VX2 గో, వీదా VX2 ప్లస్ సేమ్ అయితే ఉంటున్నాయి. ఎక్కడ చేంజెస్ వచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ పరంగా ఓకే, ప్రాబ్లం లేదు. సో హీరో కంపెనీ కాబట్టి సో బిల్డ్ క్వాలిటీ ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు. బట్ ఫిట్ అండ్ ఫినిష్ లో కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసింటే బెటర్ అనిపించింది. కొంచెం గ్యాప్స్ అయితే ఉన్నాయి, ప్యానల్ గ్యాప్స్. సో అదొకటి ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే వీదా VX2 ప్లస్ లో వచ్చేసి 7 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీదా VX2 గోల్ వచ్చేసి ఐ థింక్ 5 or 6 అయితే ఉన్నాయి. సో ఈ స్క్రీన్ మీద ఇమేజ్ చేస్తున్నా చూడండి ఆ కలర్స్ సంబంధించి. అండ్ ఇది వచ్చేసి వీదా VX2 ప్లస్ వేరియంట్ కాబట్టి సో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది వీదా VX2 సిరీస్ కి ఒక అడ్వాంటేజ్ అనమాట. సో వీదా VX2 కాదు, వీదాలో చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ వీదా వాళ్ళు రిమూవల్ బ్యాటరీస్ అయితే ఇస్తారు మనకు. సో 2 బ్యాటరీస్కి అయితే డివైడ్ చేసి ఉంటారు. అది వచ్చేసి మనకు 3.4 kWh బ్యాటరీ, దాన్ని 1.7 లాగా డివైడ్ చేసి ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి ఉంటారు. సో మనకి బోర్డ్ కింద అయితే ఉంటుంది, ఇక్కడ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో మనకి ఇచ్చిన కీ తోటి మళ్ళీ ఓపెన్ చేయాలి. సో బ్యాటరీ అనేది మనకి రిమూవల్ బ్యాటరీ ఇచ్చింటారు కాబట్టి సో మనకి బండి కీ తోటి ఓపెన్ చేసి, సో ఇవి 2 బ్యాటరీస్ అయితే ఇవి. సో ఇవి రిమూవల్ బ్యాటరీస్. సో ఆల్మోస్ట్ ఇది ఒక్కొక్కటి 10 kgs ఉంటుందని చెప్తుంది కంపెనీ. సో మీ ఇంట్లో డంబుల్స్ లేకుంటే కూడా బాగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి 1.7 టోటల్గా 3.4 kWh బ్యాటరీ, NMC కెమిస్ట్రీ బ్యాటరీ. ఇవి రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కంపెనీ ట్రూ రేంజ్ వచ్చేసి 45 km/h, అంటే ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తే 100 km అని చెప్తుంది. అంటే 50 km/h డ్రైవ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 90 నుంచి 95 km/h వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫ్యూచర్లో నేను కన్ఫామ్గా రేంజ్ ప్లాన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కింద రేంజ్ అనేది మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఛార్జర్ వచ్చేసి ఫస్ట్ చెప్తాను. ఛార్జర్ వచ్చేసి 580 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఛార్జర్ అయితే ఇలా ఉంటుంది మనకు. అండ్ ఇది వెయిట్ కూడా పెద్దగా అయితే లేదు, ఐక్యూబ్ ఛార్జర్తో కానీ రిజిస్టర్తో పోల్చుకుంటే ఛార్జర్ వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. బట్ వెనకలా ఇదైతే ప్లాస్టిక్ ఫైబర్ అయితే ఇస్తున్నారు కదా, జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే వేడి వల్ల పోయే ఛాన్స్ ఉంది. నా ఐక్యూబ్ ఛార్జర్ అలాగే పోయి వ్యారంటీ రాలేదు. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 0 to 80% 4 hours 13 minutes అయితే ఛార్జ్ చేయొచ్చు అంటున్నారు. అండ్ 0 to 100% వచ్చేసి 5 hours 40 minutes లో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు కంపెనీ, ఈ 580 వాట్ ఛార్జర్ యూస్ చేసుకొని 3.4 kWh బ్యాటరీని. అండ్ దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మనకు వీదాకి వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి, వీదా గ్రిడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏథర్ గ్రిడ్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒక 60 నిమిషాల్లో 80% దాకా ఛార్జ్ అవుతుందని కంపెనీ చెప్తుంది. అండ్ కొత్త ఛార్జెస్ వచ్చిన తర్వాత వీదాకి ఏదాకి సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్ టైమింగ్స్ అయితే మారే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మోటార్ ఫ్రెండ్స్. సో మోటార్ దీంట్లో వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉంటుంది. PMS మోటార్ కానీ ఇది వీల్ మౌంటెడ్ మోటార్. ఇది మనకు చేతకు ఎలాగైతే వస్తుందో సేమ్ అలాంటి మోటార్ అయితే వస్తుంది.
అండ్ పీక్ పవర్ విషయానికి వస్తే 6 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 km/h కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చింది, నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి చూశాను అనమాట. ఈజీగానే టచ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా ఎకో మోడ్లో చాలా సఫిషియెంట్ ఉంది. మరి హై లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, సఫిషియెంట్ ఉంది. అండ్ రైడ్ మోడ్లో అయితే చాలా సఫిషియెంట్, చాలా ఎక్కువ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్ మోడ్ అనమాట. ఇది ఇంకా ఎక్కువ రైడ్ స్పోర్ట్ మోడ్ 3 మోడ్స్ ఉన్నాయి. సో స్పోర్ట్ మోడ్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు రైడ్ మోడ్లో పెట్టుకొని ఒక 50-55 స్పీడ్లో డ్రైవ్ చేస్తే కూడా ఆల్మోస్ట్ ఒక 90 km దాకా రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను అది కూడా చెక్ చేస్తాను. ఇది మోటార్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీల్స్, సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే సో ఫ్రంట్ వచ్చేసి వీదా VX2 ప్లస్కి వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది, అల్లాయ్ వీల్ వస్తుంది, 12 ఇంచ్ అల్లాయ్ వీల్, డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ వస్తుంది. అదే వీదా VX2 గోకి వచ్చేసి ఇక్కడ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట, డిస్క్ బ్రేక్ రాదు, అది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ అల్లాయ్ వీల్ అయితే వస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అనమాట. వీదా VX2 ప్లస్ కి అండ్ గోకి సేమ్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మోనో సస్పెన్షన్ అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది, మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ ఇది. సో సస్పెన్షన్ పరంగా కూడా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, హార్డ్గా అయితే లేదు. సో వీదా VX2 గోకి వీదా VX2 ప్లస్కి మేజర్ చేంజ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా వీదా VX2 గోల్ వచ్చేసి 2.2 kWh బ్యాటరీ అయితే వస్తుంది, రిమోట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అండ్ రేంజ్ పరంగా చూసుకుంటే కూడా ట్రూ రేంజ్ అయితే ఒక 60-65 km అయితే వస్తుంది వీదా VX2 గో. అవి మేజర్ డిఫరెన్సెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ప్రైస్ పరంగా కూడా కొంచెం వేరే ఉంటుంది, అది కూడా చెప్తాం లాస్ట్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ బూట్ స్పేస్ అనేది మనకి 27 లీటర్స్ అయితే ఇస్తున్నారు, 27.2 లీటర్స్ అనేసి. సో దీంట్లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే తక్కువనే. అండ్ ఇచ్చిన బూట్ స్పేస్ కూడా అంత ఫ్లాట్గా అయితే లేదు, టైర్ హంప్ అయితే వచ్చింది. సో మనకి ఏదైనా థింగ్స్ ఫైల్స్ లాంటివి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. దానికి మెయిన్ రీజన్ తక్కువ రానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి రిమూవల్ బ్యాటరీస్ అయితే వచ్చాయి కదా, అందుకనేసి మనకు బూట్ స్పేస్ అయితే తక్కువ అయితే వస్తుంది, అది మేజర్ డ్రాబ్యాక్ ఇది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. సో ఈ గ్లో బాక్స్ అనేది చాలా బండ్లకి ఇస్తలేరు. సో మనకి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొబైల్ ఫోన్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం USB టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కదా, ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మొబైల్కి. అండ్ ఇది వచ్చేసి కీ, నార్మల్ కీనే ఇది. సో పెద్ద సింపుల్ కీనే ఇచ్చేసారు, ఏం డిఫరెన్స్ అయితే లేదు. స్మార్ట్ కీ అలాంటిది అయితే ఏం లేదు. మనకి వీదా V2 సిరీస్లో అయితే ఫాప్ కీ అయితే వస్తుంది, దీంట్లో అయితే రాదు. ఇక్కడైతే హుక్ అయితే ఇచ్చారు. సో ఈ హుక్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, అసలు నేను చూసిన దాంట్లో ఇదే చాలా స్ట్రాంగెస్ట్ హుక్ ఇప్పుడు దాకా అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే మా తమ్ముడు హైట్ వచ్చేసి 5'11" దగ్గర అయితే ఉన్నాడు. సో సిట్టింగ్ కంఫర్ట్ పరంగా చాలా కంఫర్ట్ అయితే ఉంది, నేను ఛాన్సేపు డ్రైవ్ అయితే చేస్తే ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో కాల్ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా సఫిషియెంట్ ఫ్లోర్ బోర్డే ఉంది, వాటర్ క్యాన్ ఈజీగానే క్యారీ అయితే చేయొచ్చు. బట్ ఏమంటే గ్రౌండ్ క్లియరెన్సే దీనికి మేజర్ డ్రాబ్యాక్ ఫ్రెండ్స్. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm అయితే ఇస్తుంది, అంటే iQube కంటే తక్కువనే. సో మనకి ఈజీగానే బ్రేకర్స్ అండ్ పెద్ద బ్రేకర్స్ ఖచ్చితంగా టచ్ అవుతున్నాయి. ఈ బండి ఓనర్ కూడా కొంచెం కంప్లైంట్ అయితే చేశారనమాట, పెద్ద బ్రేకర్స్ దగ్గర టచ్ అవుతుంది, క్రాస్గా వెళ్ళి తప్పించుకుంటా అని చెప్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం హైట్ ఇచ్చింటే బాగునిపించింది ఆ వరకు అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీదా VX2 ప్లస్ కానీ వీదా VX2 గో కానీ సంబంధించి సీట్ కంఫర్ట్ కానీ డబుల్స్లో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు సో ఆల్రెడీ సింగిల్స్ చూసారు కదా, డబుల్స్లో ఇద్దరం కూర్చున్నాం, ఇద్దరం భారీగానే ఉంటాము. సో అనిల్ ఇంకా వెనక్కి కూర్చో. సో వెనక్కి మా బ్రదర్ ఇంకా కంఫర్టబుల్గా కూర్చుంటే కూడా నాకు చాలా కంఫర్ట్ అయితే ఉంది ప్లేస్. సో గ్రాబ్ హ్యాండిల్ కూడా హైట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో పర్ఫార్మెన్స్లో కొంచెం లైట్గా జర్క్స్ అనిపించాయి, అక్కడ వచ్చినా కూడా మనకి హోల్డ్ అయితే చేస్తుంది. ఇది ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నప్పుడు. ఇన్ కేస్ మీ దాంట్లో లేడీస్ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఆల్మోస్ట్ ఇది ప్రాబ్లం అయితే లేదనమాట. సో లేడీస్ ఇక్కడ దాకా కూర్చున్నా, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా వెనక్కి రావా. సో కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట, iQube పోలిస్తే కూడా. దా ముందరా. ఇన్కేస్ మీకు ఒక చిన్న ఫ్యామిలీ ఉందంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. లేడీస్ ఇట్లా కూర్చొని ముందర అబ్బాయి కూర్చున్నా కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. సో ఈ విధంగా iQube పోలిస్తే చాలా కంఫర్ట్ అవుతుంది సీట్ పరంగా. మనకి క్రిస్టల్ ఎలా ఉందో అలాగే ఉంది. సో నీకు నెక్స్ట్ కంపారిజన్ కూడా వస్తుంది, చూద్దాం అది. ఫ్రెండ్స్ వీదా VX2 ప్లస్ స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి మోటార్ కెల్ స్విచ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ స్విచ్ ఇది. అండ్ పైకి వస్తే రివర్స్ మోడ్ ఆప్షన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హజార్ స్విచ్ ఇది వస్తే మనకి ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి హార్న్ స్విచ్, అది ఇండికేటర్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి మనకి జాయ్ స్టిక్, ఇది మనకి దాన్ని ఆపరేట్ చేసి ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్విచ్ అనమాట. ఇది మీకు యాప్లో కొన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటే మీకు ఎమర్జెన్సీ అయినప్పుడు అది స్విచ్ బటన్ ప్రెస్ చేస్తే కాంటాక్ట్స్కి అయితే మెసేజ్ అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించి. అండ్ అదేవిధంగా పాస్ బటన్ కూడా ఇచ్చారనమాట, చాలా కంఫర్టబుల్, అది హైవేస్లో యూజ్ అవుతుంది మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే వచ్చేసి 4.3 inches TFT డిస్ప్లే, కలర్ డిస్ప్లే. ఇది డిస్ప్లే పరంగా మనకు సఫిషియెంట్ డిస్ప్లే అనేది వీదా V2 సిరీస్తో పోల్చుకుంటే చాలా తగ్గించారు, టచ్ డిస్ప్లే కూడా కాదు ఇది. సో ఇక్కడ మనకు జాస్టిక్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ ఇది పెట్టుకోవచ్చు. సో మనకి పైన బ్లూ లైన్ ఉంది కదా, మన జాస్టిక్ని కంట్రోల్ చేసి డౌన్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మిడిల్ వచ్చేసి డిస్టెన్స్ అనమాట, సో ఎంత తిరిగామనేసి. అండ్ నెక్స్ట్ ఎన్ని గంటలు డ్రైవ్ చేసామనేసి. అండ్ ట్రిప్ పరంగా. అండ్ నెక్స్ట్ పైకి వస్తే టోటల్గా ఓడో చూపిస్తుంది, ఓడో. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ టైము అన్నీ అయితే చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోండి,
ఈ 2 బార్స్ వచ్చేసి 2 రిమూవల్ బ్యాటరీస్ కదా, రిమూవల్ బ్యాటరీస్ సంబంధించి పర్సెంటేజ్ అనమాట. రెండింటికి 65% ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ కిలోమీటర్స్ పరంగా చూపిస్తుంది. మోడ్స్ వైజ్ మనకి కిలోమీటర్స్ వేరే అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో టోటల్గా దీంట్లో చెప్పే ఎకో మోడ్, నెక్స్ట్ రైడ్ మోడ్, ఆ తర్వాత స్పోర్ట్ మోడ్. సో టోటల్ 3 మోడ్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మనకి రేంజ్ అయితే వేరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే చుట్టూ కొంచెం ఇది ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారనమాట. సో వీదా ఎక్కువ ఆరెంజ్ కలర్ మీద ఫోకస్ చేస్తుంటుంది కాబట్టి సో దానికి సింబాలిక్ అయితే ఇచ్చారు. అది లుక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీదా VX2 లో వచ్చేసి వీదా ప్లస్ కానీ గో కానీ అండ్ వీదా V2 సిరీస్ ఏది చూసుకున్నా కూడా సో ఛార్జింగ్ అనేది కొంచెం ఇబ్బంది అనుకో చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కరెక్ట్ సీట్ కిందనే ఇచ్చింటారు. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ సీట్ కింద అయితే ఇచ్చారు. మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ప్రతిసారి సీట్ ఓపెన్ చేసి పెట్టాలి, కొంచెం ఇబ్బంది అది. అండ్ ఇక్కడ మనకి సరిగ్గా పాత్ కూడా ఏమి ఇవ్వలేదు. కస్టమర్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే అది వైర్ ప్రెస్ చేసి వైర్ పోతే వారంటీ ఇస్తారు ఎవరైనా భయం అవుతుంది చెప్తున్నారు కస్టమర్. సో ఇది నార్మల్ ఛార్జ్కి సంబంధించి. అండ్ మీకు దీంట్లో ఇంకో ప్లస్ అయితే ఉంది, అది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకి ఏథర్లో ఎలాగైతే ప్లేసింగ్ అయితే ఇచ్చారో సేమ్ అదే ప్లేస్లో ఇచ్చారనమాట. సో మనకి ఏథర్ గిట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా నాకు ఒక డౌట్ ఏంటంటే ఏథర్ నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ దీంట్లో సపోర్ట్ చేస్తుంది డౌట్ అయితే ఉంది. ఇంతవరకు చెక్ చేయలేదు. మీరు ఎవరైనా చెక్ చేసి ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, వర్క్ అవుతుందో లేదో చెప్పండి నాకు ఫ్రెండ్స్. నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే వారంటీ కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్. సో ఇక్కడ వారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers ఇస్తున్నారు. వెహికల్ అంటే మోటార్ కానీ చార్జర్ కానీ కంట్రోల్ కానీ కవర్ అవుతుందని చెప్తుంది కంపెనీ వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే 5,000 rupees ఎంత పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 60,000 kilometers అయితే ఇస్తున్నారు ఎక్స్టెండ్ వారంటీ కింద. సో మీరు నా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా సరే ఎక్కువ తిరుగుతాం అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్ అయితే తీసుకోండి. అండ్ సర్వీస్ పరంగా చూసుకుంటే రీసెంట్గానే ఇంకా వీదా అనేది కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి సేల్స్ పరంగానే ఇంప్రూవ్ అవుతుంది, సేల్స్ కౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి చూడాలి ఫ్యూచర్లో సేల్స్ ఎక్కువైన తర్వాత సర్వీస్ ఎలా చేస్తారనేసి. ఇప్పటిదాకైతే ఇంకా పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే బండ్లు కూడా ఎక్కువ లేవు కాబట్టి కంప్లైంట్స్ అయితే ఎక్కువ రాలేదు. వన్స్ వెహికల్స్ ఎక్కువైన తర్వాతనే మనకి మేజర్గా ఎక్కువ కంప్లైంట్స్ అయితే వస్తాయి కాబట్టి చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉందనేసి. అండ్ ఇది సర్వీస్ పరంగా అండ్ వారంటీ పరంగా అండ్ ఓవరాల్గా బండి పరంగా ఫ్రెండ్స్ చూసారు కదా వీదా VX2 ప్లస్ సంబంధించి డీటెయిల్ వీడియో. సో ప్రైస్ పరంగా చూసుకుంటే 1,28,000 అని చెప్తున్నారు కర్నూలులో. సో అదే ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు ఏదో రిస్టా కూడా వస్తుంది కాబట్టి 2.9 సిరీస్ ఉంది కదా, రిస్టా S 2.9 అది కూడా వస్తుంది. 1,30,000 సంథింగ్ అయితే ఉంది. అప్పుడు మీకు ఈ బండికి ఆ బండికి తేడా చూస్తే ఏది బెటర్ చూద్దాము. నేను నెక్స్ట్ వీడియో కూడా కుదిరితే రిస్టా వెసెస్ వీదా VX2 ప్లస్ కూడా కంపేర్ అయితే చేస్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ వీదా VX2 ప్లస్ సంబంధించి మీరు ఒకవేళ కొనింటే మీరు ఎంత ప్రైస్కి కొన్నారో కింద కామెంట్స్ చేయండి. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లింక్స్ బై కార్డ్లో కనిపిస్తుంది చూడండి. సో నా సజెషన్ ఎక్కువగా అమెజాన్లో ప్రిఫర్ చేయండి, అమెజాన్లో ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉంది ఎవరైనా కొనాలనుకుంటే.